హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాట్ జీపీటీ అంటే ఏమిటి, చాట్ జీపీటీ ద్వారా ఏం చేస్తారు, అసలు దాంట్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు చాట్ జీపీటీ అంటే ఇంతకు ముందు ఏఐ రాకముందు, ఏఐ వచ్చిన తర్వాత అనేది చాట్ జీపీటీతోనే స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే చాట్ జీపీటీ రావడంతోనే మొత్తం సీన్ అంతా మారిపోయింది. అది చాట్ జీపీటీ రాకముందు ఒక వేరే విధంగా ఉండేది మొత్తం ఇండస్ట్రీ మొత్తం. ఆ తర్వాత చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఒక విధంగా అయితే ఉంది. ఇప్పుడు మొత్తం చాట్ జీపీటీ వచ్చేసరికి మొత్తం ఏఐ తోటి అయితే నడుస్తుంది. ముందు మనం చాట్ జీపీటీ గురించి తెలుసుకుందాం. చాట్ జీపీటీ అనేది ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటే మనకు తెలియని విషయాలు దాంట్లో మనం ఇన్పుట్ అనేది మనము దానికి ఇస్తే అది మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే నీకు ఏదైనా కావాలనుకోండి, అది అక్కడ రాస్తే అది నీకు రిటర్న్గా మీకు జవాబు అనేది ఇస్తుంది. ఇలా గూగుల్ కూడా పనిచేస్తుంది కదా. కానీ గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అది చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అంటే మనకు అవసరం ఉన్నాయి, అవసరం లేని దీంట్లో మనకు ఏది చూడాలనేది కొంత కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. కానీ చాట్ జీపీటీ అలా కాదు. మనం ఏదైతే అడుగుతామో దాని గురించే మనకు సమాధానం అయితే ఇస్తుంది. చాట్ జీపీటీలోకి రిజిస్టర్ అవ్వాలంటే ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు చాట్ జీపీటీ అని టైప్ చేయండి. చాట్ జీపీటీ అని టైప్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్ చాట్ జీపీటీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ట్రై చాట్ జీపీటీ అంటే మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. పెయిడ్ ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. మనం ఫ్రీ అయితే ఫస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత లెట్స్ గో అని క్లిక్ చేయండి. మీరు ఒకవేళ సైన్ అప్ కాకపోతే మీకు ఈ విధంగా అయితే రాదు, సైన్ అప్ అవ్వమని అయితే అడుగుతుంది. మీరు గూగుల్ తోటి అయితే సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ ఐకాన్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మై చాట్ జీపీటీ అని. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత మీకు ఏమైతే కావాలో ఇక్కడ మెసేజ్ చాట్ జీపీటీ అని ఉంది కదా, ఇక్కడ టైప్ చేస్తే అది మనకు సమాధానం అయితే ఇస్తుంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మనకు ఏదన్నా కోడింగ్ గురించి కానీ లేదా యూట్యూబ్ గురించి కానీ ఏ విషయమైనా సరే, అవే కాదు మీరు చిన్న చిన్న వస్తువులు అంటే మన డైలీ రొటీన్స్గా చేసుకునే విషయాలు ఉంటాయి కదా, వాటిని అడిగినా చెప్తుంది. మీకు ఏదైనా కథలు కావాలన్నా, నాకు బోరు కొడుతుంది ఏదైనా కథ చదవాలనుకున్నా అది కూడా చెప్తుంది. లేదా నీకు ఏదైనా పని ఎలా చేయాలో తెలియదు, ఈ పని ఏ పని అనేది అక్కడ టైప్ చేసి ఇక్కడ టైప్ చేస్తే అది మీకు ఎలా చేయాలనేది చెప్తుంది. సపోజ్ నేను ఒక ఇన్పుట్ అయితే ఇస్తున్నాను చూడండి. ఈరోజు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను, యూట్యూబ్లో వీడియో చేయాలనుకుంటున్నాను కానీ ఎలా చేయాలో తెలియటం లేదు, హెల్ప్ మీ చాట్ జీపీటీ. ఇలాగైతే నేను రాసుకున్నాను. అంటే ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకున్నా సరే మీరు తెలుగులో కూడా ఇవ్వచ్చు. కాబట్టి నేను తెలుగులో అయితే ముందైతే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, నేను అక్కడైతే రాసుకున్నాను. ఈ విధంగా రాసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకొని మీ చాట్ జీపీటీ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసేయండి. అంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ అనే కాదు తెలుగులో కూడా సపోర్ట్ చేస్తుంది. ఏ లాంగ్వేజ్లోనైనా సరే చాట్ జీపీటీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ బటన్ ఉంది కదా, ఇది పైకి సింబల్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు అది రాయడం అయితే స్టార్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఎందుకో స్టాప్ చేసింది. నేను మళ్ళీ ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి స్టార్ట్ అయితే చేసింది. మనకు ఆన్సర్ అయితే ఇచ్చింది. ఇక్కడ మనం ఒకసారి చదువుదాం ఏమని ఇచ్చిందో. మీరు డిప్రెషన్లో ఉన్నప్పటికీ మీకు యూట్యూబ్ వీడియోలు చేయాలనుకోవడం ఒక మంచి ఆలోచన. మీ భావాలను వ్యక్తం చేయడం లేదా సృజనాత్మకంగా ఏదైనా చేయడం మీ మూడ్ను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. ఇక్కడ మీకు సహాయం చేయడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఇదే కాదు, మీకు ఏదైనా సరే, మీకు ఏ ఆలోచన వచ్చినా సరే, మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే దీంట్లో సెర్చ్ చేస్తే మనకు ఏదైతే కావాలో అదే ఇస్తుంది. అదే చాట్ జీపీటీ. గూగుల్ అలా కాదు, మనం ఒకటి సెర్చ్ చేస్తే 100 ఇస్తుంది. దాంట్లో మనకు ఏది తీసుకోవాలనేది తెలియదు, అది కూడా కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. కానీ చాట్ జీపీటీ మనకి ఏదైతే కావాలో అదే ఇస్తుంది. దీన్ని ఎలా మనం మోడిఫై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.